హాయ్, వెల్కమ్ టు విజేత ఇన్స్టిట్యూట్ సిద్దిపేట్. చెస్ట్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. చెస్ట్ మనకు తెలంగాణ రాష్ట్రంలో మన పిఆర్బి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏంటంటే మనకి ఇచ్చినటువంటి విధానం ఏంటంటే చెస్ట్కు నార్మల్ చెస్ట్ జనరల్గా అందరికీ తెలుసు 81.3 సెంటీమీటర్స్ ఉండాలి. 81.3 అంతకంటే తక్కువ వాళ్ళు కూడా ఎలిజిబులే. దాని గురించి తర్వాత చెప్పుకుందాం. అయితే ఈ 81.3 అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు 5 సెంటీమీటర్లు తీయాలి. గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ రావాలి. చెస్ట్ ఎక్స్పాన్స్ కావాలి. ఆ విధంగా 81.3 అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ 5 సెంటీమీటర్స్ తీయాలి. అయితే 81.3 తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబులే. ఏంటంటే గాలి పీల్చినప్పుడు ఒకటి రేంజ్ ఉంది, ఒకటి 86.3కి రావాలి. గాలి పీల్చినప్పుడు 86.3కి రావాలి. అంటే ఇక్కడ చూడండి, 81.3 కంటే తక్కువ ఉన్న వాళ్ళు అంటే 80 సెంటీమీటర్, 79, 78, 77, 76, 75, 74, 73, 70 ఆర్ 65 అయిన వాళ్ళు కూడా ఎలిజిబులే. కానీ గాలి పీల్చినప్పుడు 86.3కి రావాలి. అంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఇక్కడ గాలి పీల్చినప్పుడు బాగా రావాలి. అంటే మన గాలి పీల్చడం వెరీ ఇంపార్టెంట్. మరి ఏంటి గాలి పీల్చడం అనేది అందరికి బాగా సందేహాలు. ఎలా మరి మాకు 75 చెస్ట్ ఉంది, మరి 86.3కి రావాలంటే 11.6 సెంటీమీటర్స్ తీయాలి, ఎట్లా అనే దాని గురించి అందరి సందేహాలు ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి. సో నేను ఏంటంటే దాదాపు ఈ పోలీస్ రిక్రూట్మెంట్కు నేను ఇప్పుడు 2006 నుంచి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 16 సంవత్సరాల నుంచి నేను కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, 16-17 సంవత్సరాల నుంచి. సో నేను నా దగ్గర వేలాది మంది శిక్షణ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి రెగ్యులర్గా నేను ప్రాక్టీస్ ఇచ్చేది ఏంటంటే జనరల్గా ఒక 9 రకాల ఎక్సైజ్ రెగ్యులర్ చేయించడం జరుగుతుంది. నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఇంతవరకు కూడా ఎవరు కూడా డిస్క్వాలిఫై కాలేజ్ చెస్ట్లో. సో మరి ఆ ఎక్సైజ్లో ఒకసారి మనము ఏ ఎక్సైజ్ అంటే 9 రకాల ఎక్సైజ్లు ఉంటాయి. ఓకే, అవి స్టాండింగ్లో, సిట్టింగ్లో, ఆ విధంగా చేయడం ద్వారా ఏంటంటే మనం అనుకున్నటువంటి ఏదైతే 15 కానీ 20 కానీ ఇంకా వీలైతే ఎంత అయితే అంత మనం గాలి తీయచ్చు. సో ఈ 9 టైప్స్, ఈ 9 రకాల ఎక్సైజ్ రెగ్యులర్గా మనం 20 మినిట్స్ తగ్గకుండా 30 మినిట్స్ చేసుకోవచ్చు, 40 మినిట్స్ మీ వీలుని బట్టి, సమయాన్ని బట్టి మీకు వీలైతే ఎంత సమయం దొరికితే అంత చేసుకోవచ్చు. ఇది చేయడం ద్వారా మన చెస్ట్ ఎక్స్పాన్షన్ ఈజీగా అవుతుంది. ఓకే, దానికి సంబంధించిన కూడా టెక్నిక్ చెప్తా తర్వాత మీకు వీడియోలో నేను మళ్ళీ పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడైతే ఆ ఎక్సైజ్ మరొకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? కాబట్టి ఈ ఎక్సైజ్ రెగ్యులర్గా చేయండి. చెస్ట్ విషయం ఎవరు కూడా డిస్క్వాలిఫై కారు. ఎక్స్పాన్షన్ ఎంత తీయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి చూడండి, స్టాండింగ్లో ఈ విధంగా నిలబడేసి ఫస్ట్ లెగ్స్ లూజ్గా పెట్టుకోవాలి. చెస్ట్ ఏం చేయాలంటే హ్యాండ్స్ డౌన్ చేసుకోవాలి. డౌన్ చేసుకొని ఈ విధంగా గాలి తీయాలి ఈజీగా. ఓకే, ఇక్కడ దాకా గాలి తీయాలి. మళ్ళీ బెండే వరకు మొత్తం గాలి వదిలేయాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఇక్కడ వచ్చే వరకు గాలి తీస్తూనే ఉండాలి. మళ్ళీ బ్రీత్ అవుట్, మళ్ళీ గాలి తీసుకోవాలి బాగా. ఓకే, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇలా ఇక్కడ దాకా వదిలేయాలి. ఇలా తీసుకోవడము వదిలేయడం ద్వారా ఏమవుతుందంటే లంగ్స్ బలపడితే మనం ఎక్కువ గాలి తీసుకోగలుగుతాం. ఓకే, ఇన్స్పిరేషన్ బాగా గాలి తీసుకోగలుగుతాం, అట్లా ఎక్స్పాన్స్ అవుతుంది. ఓకే, ఇది ఒక కేసు. స్టాండింగ్లో ఇదొకటి. తర్వాత సేమ్ టు సేమ్ మూమెంట్, హ్యాండ్స్ సైడ్ తీసుకోవాలి. సేమ్ లెగ్స్ ఫ్రీగా చేసి బాడీ ఫ్రీగా పెట్టేసి హ్యాండ్స్ డౌన్ చేసేసి ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ నుంచి గాలి బాగా తీసుకోవాలి. బ్రీత్ ఇన్, ఇలా రావాలి హ్యాండ్స్. బ్రీత్ అవుట్, గాలి మొత్తం వదిలేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇక్కడ మొత్తం వదిలేయాలి, ఇక్కడ దాకా వదిలేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇలా మినిమం 20 టైమ్స్ చేయాలి. ఓకే, సైడ్స్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఎక్సర్సైజ్. స్టాండింగ్లో హ్యాండ్స్ లూజ్ చేసి పెట్టుకొని ఇలా రావాలి. ఓకే, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఇక్కడ దాకా గాలి తీసుకోవాలి. బ్రీత్ అవుట్, దాకా వదిలేయాలి. ఓకే, స్టాండింగ్ ఇవి రెగ్యులర్గా 20 టైమ్స్ తగ్గకుండా చేయాలి. ఓకే, సిట్టింగ్లో చూద్దాం. రైట్, నెక్స్ట్ ఫార్వర్డ్, కాళ్ళు ముందు చాపాలి. చాపేసి చూడండి, సిట్టింగ్లో ఫస్ట్ బ్రీత్ అవుట్, గాలి వదిలేయాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, ఇక్కడ గాలి తీసుకోవాలి. బ్రీత్ ఇన్,
బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, ఇలా ఒక 20 టైమ్స్ చేయాలి. ఓకే, దాని తర్వాత వచ్చేసి ఇదే సిట్టింగ్లోనే ఈ విధంగా లెగ్స్ ఫోల్డ్ చేసుకుని వీళ్ళంత లెగ్స్ ఫోల్డ్ చేసుకుని ఫ్రీగా కూర్చోవాలి. బాడీని టైట్ చేయొద్దు, ఫ్రీగా కూర్చోవాలి. కూర్చొని చూడండి ఒకసారి, ఇలా తీసుకోవాలి హ్యాండ్ పొజిషన్. ఓకే రైట్, బాడీ లూజ్ పెట్టేసి చూడండి. బ్రీత్ ఇన్ అనగానే బాగా తీసుకోవాలి, ఇక్కడ నుంచి మన చేతులు హ్యాండ్స్ ఇక్కడ వచ్చేవారు. ఓకే, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, మొత్తం వదిలేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ఇక్కడ దాకా గాలి వదిలేయాలి. ఓకే, బ్రీత్ ఇన్, ఇన్హలేషన్. ఓకే, గాలి తీసుకోండి. బ్రీత్ అవుట్, ఎగ్జలేషన్. ఓకే, ఇలా 20 టైమ్స్ చేయాలి ఏది చేసిన. నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఓకే ఈ విధంగా తీసుకోవాలి హ్యాండ్స్. రైట్ రైట్, ఇలా తీసుకొని బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, సేమ్ ఎగ్జలేషన్. బ్రీత్ ఇన్, ఇన్హలేషన్, బ్రీత్ అవుట్, ఎగ్జలేషన్, బ్రీత్ ఇన్, ఎగ్జలేషన్, బ్రీత్ అవుట్. ఇలా ఇది కూడా 20 టైమ్స్. ఓకే, సిట్టింగ్ 3 ఎక్సైజ్, స్టాండింగ్ 3 ఎక్సైజ్. ఇప్పుడు ప్రాణాయామంలోనే 3 ఎక్సైజ్ తీసుకోవాలి. ప్రాణాయామంలో ఒక ఇంపార్టెంట్ ఒక 8 రకాలు ఉంటాయి. కానీ ఆ ప్రాణాయామంలో ఈ ప్రాణాయామం అంటే అందరికీ తెలుసు, అది యోగాలో ఒక పార్ట్ ఇది ప్రాణాయామం అనేది. దాంట్లో ఒక 3 ఎక్సైజ్ తీసుకోవాలి. అది ఒకటి ఫస్ట్ అనులోమ విలోమ ప్రాణాయామం, దాన్నే నాడీ శోధన ప్రాణాయామం అని పిలుస్తుంది. ఓకే, అదొకటి. రెండవది వీళ్ళకి ఎక్కువ ఎస్ఐ కానిస్టేబుల్కి బాగా ఉపయోగపడేది. నెక్స్ట్ వచ్చేసి భస్త్రిక, మూడవది ఉజ్జయిని. ఈ 3 మనం రెగ్యులర్గా ఒక 20 టైమ్స్ తగ్గకుండా, అంతకంటే నీకు వీలైతే ఎన్నిసార్లు చేసుకోవచ్చు. రిపిటేషన్స్ 20 టైమ్స్ తగ్గకుండా చేయాలి. ఓకే, ఒకసారి చూద్దాం ఈ అనులోమ విలోమ ప్రాణాయామం లేదా నాడీ శోధన ప్రాణాయామం. ఓకే రైట్, ఒకసారి చూద్దాం దాన్ని. బాడీ ఫ్రీగా పెట్టుకోవాలి, హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ లెఫ్ట్ హోల్ క్లోజ్ చేసి బాడీని మంచిగా నిదానంగా వచ్చేసి బాగా గాలి బాగా తీసుకోవాలి వీళ్ళంత వరకు. చూడండి ఒకసారి, ఇన్హలేషన్, గాలి తీసుకోవడం. బ్రీత్ ఇన్, తీసుకున్న తర్వాత హోల్ బొటన వెళ్తాం క్లోజ్ చేయాలి. ఇప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. బ్రీత్ అవుట్, మళ్ళీ అదే తీసేసిన గాలి ఎప్పుడైతే మనం ఎక్స్పాండ్ చేసామో వదిలేసామో మళ్ళీ అక్కడి నుంచి తీసుకోవాలి. బ్రీత్ ఇన్, సాధ్యమైనంత తీసుకోవాలి. మళ్ళీ లెఫ్ట్ హోల్ క్లోజ్ చేసి రైట్ హోల్తో వదిలేయాలి. బ్రీత్ అవుట్, మళ్ళీ వదిలేసిన హోల్తో రైట్ హోల్తో మళ్ళీ గాలి తీసుకోవాలి. ఇన్హలేషన్. ఓకే, బ్రీత్ ఇన్, లెఫ్ట్ హోల్తో బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, ఎగ్జలేషన్. వదిలేసిన హోల్తో లెఫ్ట్ హోల్తో మళ్ళీ గాలి తీసుకోవాలి. వీలైనంత వరకు సాధ్యమైనంత తీసుకోవాలి. ఓకే, బ్రీత్ ఇన్, హోల్ క్లోజ్ చేసి బ్రీత్ అవుట్, సాధ్యమైనంత గాలి వదిలేయాలి. దీన్ని ఎగ్జలేషన్ అంటాం. ఓకే, ఈ విధంగా 20 టైమ్స్ తగ్గకుండా చేయాలి. ఓకే, తర్వాత భస్త్రిక. చూడండి, భస్త్రికని ఇలా పెట్టుకొని మనము ఓకే గాలి తీసుకోవాలి, వదిలేయాలి. ఓకే రైట్, చూడండి ఇలా హ్యాండ్స్ ఇలా పొజిషన్ తీసుకొని సెకండ్ ఎక్సైజ్ ఇలా చేయాలి. తీసుకోవడము వదిలేయడం, తీసుకోవడము వదిలేయడం, ఇలా చేయాలి. ఇలా 20 టైమ్స్ తగ్గకుండా చేయాలి. ఓకే, బాగా ఇన్హలేషన్, బాగా గాలి తీసుకోవాలి, వదిలేయాలి, తీసుకోవాలి, వదిలేయాలి. ఇలా చేయడం ద్వారా ఏంటంటే లంగ్స్ బలపడితే మనం గాలి వీలైనంత సాధ్యమైనా తీసుకోవచ్చు. దాన్ని మహాభస్త్రిక అని కూడా పిలుస్తాం. ఇలా కూడా చేయొచ్చు. ఓకే, ఇలా తీసుకొని వదిలేయచ్చు. ఇలా చేయాలి. చేసినప్పుడు బాడీ టైట్ చేయొద్దు, కూల్గా ఉండాలి, బాడీ ఫ్రీగా ఉండాలి, మనసు అంతా కూడా మనం కూల్గా ఉండాలి, ఎటువంటి టెన్షన్ తీసుకోవాలి. ఇలా 20 టైమ్స్ తగ్గకుండా రిపిటేషన్ 30, 40, నాన్ స్టాప్ 60, 100 కూడా చేయొచ్చు. ఓకే, మనం చేసిన కొద్ది ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్ది ఇలా చేయొచ్చు. ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దాం మహాభస్త్రికని. రైట్, మనం గాలి తీసుకోవాలా, వదిలేయాలి. ఇలా చేయొచ్చు. ఫస్ట్ చేసేటప్పుడు మాత్రం స్లో చేయాలి.
మహాభస్త్రిక, ఈ 2 టైప్ చేసుకోవచ్చు. ఇంకా వీలైతే హార్స్ లాగా చేసుకోవచ్చు. ఓకే, ఇలా తీసుకోవడము వదిలేయడం, తీసుకోవడం వదిలేయడం, ఇన్హలేషన్ ఎగ్జలేషన్. ఓకే, ఇది నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కానిస్టేబుల్ ఎస్ఐకి ఉజ్జయిని. ఇది మాత్రం రెగ్యులర్ చేయాల్సి వస్తుంది. బాగా గాలి లంగ్స్లోకి బాగా తీసుకోవాలి, చెస్ట్లోకి. తర్వాత తీసుకున్న తర్వాత ఒక 2 సెకండ్లు ఆపి వదిలేయాలి, ఒక 2 సెకండ్లు ఆపి వదిలేయాలి, లేదా 3 సెకండ్లు ఆపి వదిలేయచ్చు. రైట్ హ్యాండ్స్ పొజిషన్ ఇలా తీసుకుని బాడీని గాలి బాగా తీసుకోవాలి, బాగా తీసుకొని చెస్ట్ ఉంటే మళ్ళీ 2 సెకండ్స్ ఆపి బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, మొత్తం వదిలేయాలి. ఎగ్జలేషన్, ఇన్హలేషన్, బ్రీత్ ఇన్, బాగా తీసుకోవాలి, ఎంత సాధ్యమైతే అంత తీసుకోవాలి, ఒక 5-6 సెకండ్ల వరకు. బ్రీత్ అవుట్, ఎంత అయితే తీసుకున్నామో అంతకంటే డబుల్ టైం వదిలేయాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇలా బాడీని హెడ్ డౌన్ చేసి చేయొచ్చు, లేదా వాస్తవానికి ప్రాణాయామంలో కదలకుండా చేయాలి, ఇలానే ఉండి చేయాలి, ఇలా చేయాలి. సో మనకు కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ కోసం హెడ్ ఇట్లా డౌన్ చేసుకోవచ్చు, అప్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనం చేయడం ద్వారా చెస్ట్ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. 5 సెంటీమీటర్లే కాదు, 10, 15, 20 దాకా చేయొచ్చు. నా ట్రైనింగ్లో 16 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను చాలా వేల మందికి ట్రైనింగ్ చేయడం జరిగింది. దాదాపు నా పిల్లలు నేను ట్రైనింగ్ ఇచ్చిన అభ్యర్థులు అయితే ఒక్కొక్కరు 15, 20, 25, 30 సెంటీమీటర్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ ఎస్ఐ కానిస్టేబుల్కి వెళ్ళే అభ్యర్థులు, అందులో తెలంగాణ రాష్ట్ర మన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మనకు ఆల్రెడీ ఒక ఎగ్జామ్షన్ ఇచ్చింది కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇది చేయండి. ఓకే, మీకు